సింహరాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది. విద్యార్థులు తమ తమ ఆలోచన విధానాలకు అనుగుణంగా కష్టపడి మంచి ఫలితాలను సాధించుకోగలుగుతారు. అలాగే వివాదాలు కూడా పరిష్కారం అవుతూ ఉంటాయి. తద్వారా మంచి ఉపశమనాలు కూడా లభిస్తూ ఉంటాయి. ఈ వారం ప్రముఖులను కలుసుకునే సందర్భాలు ఉండబోతున్నాయి. పలు రకాల ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాలతో కూడిన తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. రుణదాతల యొక్క ఒత్తిడి కూడా కొంత తగ్గిపోతుంది. కుటుంబ పరంగా ఆహ్లాదకరమైనటువంటి సన్నివేశాలు సందర్భాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మీ యొక్క కుటుంబ సభ్యులు మీకు అన్ని విధాలుగా సహకరించగలుగుతారు. వ్యాపారంలో అనుకున్నటువంటి లాభాలు కూడా కలిసి వస్తుంటాయి. భాగస్వాములతో నూతనమైనటువంటి ఒప్పందాలు కూడా కుదుర్చుకునేందుకు సిద్ధపడుతూ ఉంటారు. ఈ వారం ఉద్యోగ విషయాల్లో కొన్ని సంతోషకరమైనటువంటి వార్తలు కూడా అందుతూ ఉంటాయి. పారిశ్రామికవేత్తలు జరిపే ప్రయత్నాలు చర్చలు అన్నీ కూడా సానుకూలమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రారంభంలో ఈ వారం కొన్ని ప్రయాణాలు చేసే సందర్భాలు ఉండబోతున్నాయి. ఆస్తుల విషయంలో అత్యంత దగ్గర వ్యక్తుల యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. మానసికంగా ఎక్కువగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. ఈ వారం మీకు అనుకూలించే దైవం మహాకాళీ అమ్మవారు. మహాకాళీ అమ్మవారి యొక్క అనుగ్రహం కోరుతూ దుర్గా అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. పరమాన్నమును నివేదన చేయండి. అలాగే కాళీ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి ఆ కుంకుమను నుదుట ధరించేటటువంటి ప్రయత్నం చేయండి. అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. శుభకరమైనటువంటి ఫలితాలు కలిసి వస్తాయి.